నిజాం సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కొనసాగుతున్న చివరి వరకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. నీటి విడుదల పెంచాలి అంటూ అధికారులను నిర్బంధించారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. బోధన్ ప్రాంతంలో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన బాట పడుతున్నారు. పంటల్ని కాపాడాలని ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని అధికారుల్ని ఆదేశించింది. అయితే D26 ఉపకాలువ కింద ఎక్కువ విస్తీర్ణంలో ఆయకట్టు ఉంది. చివరి వరకు నీరు వెళ్లాలంటే 3 ఫీట్లు తగ్గకుండా నీరు విడుదల చేయాలి. మరోవైపు ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, చందూరు, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ ప్రాంత రైతులు తమ పొలాలకు నీళ్లు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. 3 ఎకరాలు నాటేశాను. పొలము దెడ్డైపోయింది, బోరు కొట్టి నీళ్లు రావట్లేదు. గత కాలువ వచ్చిన కాంచి 3 తాళ్ళు 4 తాళ్ళు పెట్టుకున్నారు. మాకు అసలు కిందకే రాలేదు. బాగా ఎండిపోతుంది. ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టాము. దెడ్డైపోయింది. అధికారులు ఎప్పుడు చెప్పినా ఇవి వస్తాయి, అప్పుడు వస్తాయి, ఇంకా పెంచాం అంటారు. మాకు వచ్చేది బాగా తక్కువ కాలువ నీళ్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1,25,000 ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వాటి కోసం ఇప్పటికే 3 విడతల్లో నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం 4వ విడత విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు రోజు 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు డిస్ట్రిబ్యూటరీల చివరి వరకు అందకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నీళ్లు పుష్కలంగా ఉన్న నిజాం సాగర్ ప్రధాన కాలువకు ఒక పక్కన మోటార్లు ఏర్పాటు చేసి అక్రమంగా నీటిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ నీటి తరలింపును అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. మా గ్రామము నిజాం సాగర్ కెనాల్కి లాస్ట్ ఏరియా D28కి మా పొలంలో అందరూ మొక్కజొన్న, వరి అన్ని పంటలు వేశారు. ఇప్పుడు 4 తడులు నీళ్లు వదిలేరు. కానీ మా జాడి గ్రామం చివరి గ్రామం కాబట్టి ఈ తడన్నా కనీసం ఇప్పుడు దాకా బోల్తోటి అడ్జస్ట్ చేసుకున్నాము. ఈ తడైనా వస్తే మంచి పొట్ట మీద ఉంది వరి కానీ మొక్కజొన్న ఏమో పాలు పోసుకునే దశలో ఉంది. ఈ తడి కంప్లీట్గా అందరి పొలాలు తడిపితే గనక అధికారులు చాలా సంతోషము, రైతులందరూ ఒడ్డెక్కుతారు. నిజాం సాగర్ చివరి ఆయకట్టు రైతుల ఆందోళనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పంటల్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించింది. దీంతో అధికారులు ఆగమేఘాలపై నీరు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.